నేను చనిపోయి 20 సంవత్సరాలు కావస్తుంది అనమాట. ఎస్, ఇది గాడ్ గ్రేస్, అదేవిధంగా నేను చేసినటువంటి పుణ్యం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనిషి నేను, నాకు లెఫ్ట్ లెగ్ లేదు, ఎడమ కాలు లేదు, ఆర్టిఫిషియల్ రాడ్స్ ఉన్నాయి, ఛాతీ లేదు, నాడీ లేదు, స్పైనల్ కార్డ్ లేదు, వెన్నుపూస లేదు, కళ్ళు లేవు, ఆర్టిఫిషియల్ కళ్ళు, ఇంటర్నల్ గా నా గడ్డం కింద ఒక 15 గుడ్లు పడ్డాయి, ఇంటర్నల్ గా నా పుర్రెలో ఒక 20 గుడ్లు పడ్డాయి. అసలు నేను బ్రతకనున్నటువంటి వ్యక్తి 8 నెలలు బెడ్ రెస్ట్, టాయిలెట్ కి, లెట్రిన్ కి, మంచం మీదే. నన్ను మా అమ్మ, నాకు అప్పుడు 20 సంవత్సరాలు సార్, స్టిల్ ఐఎమ్ 40 years. నేను కాంట్రాక్ట్ వర్కర్స్ గా బీపీఎల్ లో చేస్తాను, ఫర్దర్ గా మళ్ళీ సారపాక ఆటో యూనియన్ లో డ్రైవ్ చేస్తాను. అంటే ఇంతవరకు మనకు చెప్పినటువంటి అంశాల ప్రకారంగా సార్ ఒక అద్భుతమైనటువంటి విషయాలు మనకు చెప్పారు, పుల్లయ్య సార్. అదేవిధంగా కొన్ని అంశాలు మనం ప్రస్తావించుకుందాం, జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే. ఆటో డ్రైవర్స్ అయినా, ట్రక్ డ్రైవర్స్ అయినా, ఏ డ్రైవర్స్ అయినా పర్వాలేదు, కానీ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని చెప్పారు పుల్లయ్య సారు, భద్రతగా మనం డ్రైవింగ్ చేయకపోతే మనం బ్రతుకుతామా? అరైవ్ అలైవ్ అనే అక్కడ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేశాము. అసలు అరైవ్ అలైవ్ అనేది మనం మన ఇంటర్నల్ గా మనం ప్రస్తావించకపోతే మనం బ్రతుకుతామా? అయితే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. నీ గుండెల్లో ఆ అరైవ్ అలైవ్ రాసుకోవాలి. 50% ఒక బైక్ ఉన్నదంటే ఆ 50 క్రాస్ చేసేయాలి, అంటే బ్లాక్ మార్క్ పెట్టాలి. ఆ బ్లాక్ మార్క్ పెట్టి అమ్మా అని పెట్టుకోవాలి. దిస్ ఈజ్ మనం చేయవలసినటువంటి ఒక మంచి పని. 50 దాటితే నేను చచ్చిపోతాను, 50 వదిలైతే నేను బ్రతుకుతాను. వచ్చినటువంటి ఉదయం పూట మనము డ్రైవింగ్కి వస్తే సాయంత్రం మనము ఇంటికి వెళ్తామో లేదు గ్యారంటీ లేదు. నేను చెప్తున్నా, నేను గ్యారంటీకి ఇంటికి వెళ్తాను. కారణం ఏంటి తెలుసా? నేను భద్రత పాటిస్తున్నాను. హెల్మెట్, ఇంటి నుంచి బయటకు బయలుదేరితే ఉత్సాహపడిన సరే మనం హెల్మెట్ పెట్టుకోవాల్సింది తప్పకుండా. ఎందుకంటే హెల్మెట్ ఉండటం వలన నేను బ్రతికాను, 2 బిడ్డలను కన్నాను. హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా ఆటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రియర్ గ్లాసులు లేకుండా మనము డ్రైవింగ్ చేయొద్దు. బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఎందుకంటే 2 కళ్ళు మనకి రియర్ గ్లాసులు, ఆ గ్లాసులు లేకపోతే మనం అనేది డ్రైవింగ్ చేయడం కష్టం. దయచేసి ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, హెడ్ ఫోన్స్ అనేది తీసేయండి. ఇయర్ బడ్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నటువంటి విధానాలు కొన్ని మనం చూస్తున్నాం వీడియోస్ లో కానీ, లేకపోతే ఇంకా మనం లైవ్ ప్రోగ్రామ్ లో కానీ. ఎందుకంటే అది చాలా డేంజరస్ ప్రాబ్లం అనమాట. అదేవిధంగా డీజే బాక్సులు పెట్టుకుని కూడా డ్రైవింగ్, ఆటో కాదు బైక్లు కానీ, లేకపోతే ఇంకా లారీలు కానీ, ఇంకా టెంపోలలో కూడా డీజే బాక్సులు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. చిన్న అజాగ్రత్త మన కుటుంబానికి దారితీస్తుంది. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, పుల్లయ్య సార్ చెప్పినటువంటి క్లాస్ నేను సార్ 5,000 రూపాయలకి ఈ క్లాస్ విన్నా, కానీ మనకు ఫ్రీగా క్లాస్ చెప్పారు. గంట సేపు మోటివేషనల్ స్పీచ్ అంటే అసలు చాలా అదృష్టంగా మనం భావించి ఈరోజు డ్యూటీకి వెళ్ళొచ్చు అని. చాలా లేజీగా ఉంది, కానీ వెళ్ళకపోతే ఏదో నష్టపోతారని చెప్పి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి ఇక క్లాస్కి వచ్చేసారు. ఇది దొరకదు, నిజంగా ఇది దొరకదు. కాబట్టి ఆటో డ్రైవర్స్ అన్నా, ట్రక్ డ్రైవర్స్ అన్నా, లేకపోతే ఏ డ్రైవర్స్ అయినా, ఫ్లైట్ డ్రైవర్ అయినా, బైక్ డ్రైవర్ అయినా, ఏ డ్రైవర్ అయినా సరే మన హృదయంలో, మన గుండెలో ఒకటి పెట్టుకోవాలి. నేను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. నాకు వచ్చేటప్పుడు హాయ్ డాడీ అని చెప్పింది నా బిడ్డ, మరలా హాయ్ డాడీ అనేటువంటి విధానంలో మనం వెళ్ళాలి ఇంటికి. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నీ ఏకాగ్రత, నీ పరిశీలన, నీ యాటిట్యూడ్, నీ బాడీ లాంగ్వేజ్. హెల్మెట్ పెట్టుకుంటే చచ్చిపోతావు బతుకుతుంది కాదు, ఫస్ట్ కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. నేను బ్రతుకుతాననేటువంటి కాన్ఫిడెన్స్. 50 దాటద్దు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. ఏదైనా సరే అంటే డ్రైవ్ చేసే విషయంలో మనం వెళ్ళాలి, కానీ వెళ్ళని ప్రదేశాల్లో మలుపులు తిరిగే దగ్గర మనం డ్రైవ్ చేస్తే అట్టే పోతాం. సారీ చెప్పారు నాకు. అట్టీదిగా కాకుండా ఎవరైనా సరే